శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత శివం అన్న శబ్దానికి కళ్యాణము, మంగళము, శ్రేయము, భద్రము అని పేరు. ఈ నాలుగు మాకు అక్కర్లేదనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ మనుష్యులు ఉండరు. ఎందుచేత అంటే ఎవరికి తెల్లవారి లేస్తే శుభం అక్కర్లేదు, ఎవరైనా సరే మాకు శుభం కావాలి అని కోరుకునేవాళ్ళే. ఎవరు మాకు మంగళం అక్కర్లేదనేవాళ్ళు, ఎవరు మాకు భద్రం అక్కర్లేదనుకునేవాళ్ళు, ఎవరు మాకు శ్రేయస్సు అక్కర్లేదనుకునేవాళ్ళు. అందరికీ కావాలి. అది ఇయ్యగలిగినటువంటి వాడెవరున్నారో వాడికి శివ అని పేరు. ఆ శివస్వరూపం 3 రకాలుగా ఉంటుంది. అదే ఒకటి ఈ కంటి చేత దర్శనం చెయ్యడానికి వీలు లేనటువంటి స్వరూపం. అది కేవలం జ్ఞానము చేత మాత్రమే గుర్తిరుగబడేది. అది చైతన్య స్వరూపమై అంతటా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపం. అది ఆ చైతన్యము లేనినాడు అసలు ఆ చైతన్యము తప్ప వేరొకటే ఉంది కనుక ఆ చైతన్యము చేత సమస్త జగత్తు ఆవరింపబడి ఉంటుంది. ఇంకా రెండవది సాంబశివ స్వరూపమని. మనకి తల్లిదండ్రులు ఎలా ఈ కంటితో దర్శనం చేయడానికి వీలైనటువంటి స్వరూపంతో మనం ప్రతిరోజు దర్శనం చేసి ఆనందం అనుభవిస్తున్నామో అలా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః అని పార్వతీ పరమేశ్వరులై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాస మహాకవి చెప్పినట్టుగా ఈ జగత్తుకి తల్లిదండ్రులై ఆ సాంబ సదాశివ స్వరూపంతో రెండవది ఉంటుంది. ఇంకా 3వ స్వరూపం అటు శుద్ధ చైతన్యమై అంతటా ఆవరించినది కాదు. సగుణ నిర్గుణాసాతు ద్విధాప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్యా నిర్గుణాతుర్ విరాగిభి అంటారు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. అలాగే సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమహ అంటారు శంకరాచార్యుల వారు వేదాంతడిండిమల్లో. అలా నిరాకారమైనటువంటి పరబ్రహ్మము సాకారమై సగుణముగా కనపడుతుంది. అది సాంబ శివ స్వరూపం. అటు సాంబశివ స్వరూపము కాక ఇటు అంతటా నిండిపోయినటువంటి చైతన్యము స్వరూపము కాక మధ్యలో ఒక రూపం ఉంటుంది. ఆ రూపమునకే లింగ స్వరూపము అని పేరు. అది దాన్ని అరూపరూపి అని పిలుస్తారు. అరూపరూపి అని ఎందుకు పిలవవలసి వచ్చింది అంటే దానికి రూపం ఉన్నదా? అక్కడ భగవానుడు ఉన్నాడు అని చెప్పి మీరు శివాలయంలోకి వెళ్లి అభిషేకం చేస్తున్నారు. అక్కడ ఏమున్నది? కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఎవరైనా ఉన్నారా? మీరు వెనక దేవాలయంలో వెంకటేశ్వరుడి గుడిలోకి వెడితే కరచరణాదులతో కూడినటువంటి మూర్తి కనపడతారు. మీకు ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి శివస్వరూపం ఏమైనా ఉందా? లేదు. పోనీ అలాగని అసలు ఏ స్వరూపము లేకుండా ఉందా? అలాగా లేదు. ఒక చిన్న పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం అంటారు. అలా ఆ పీఠముతో కూడి చిన్మయముతో కూడినటువంటి లింగస్వరూపం ఒకటి ఉన్నది. కాబట్టి అసలు ఏమీ లేదు అందామా? కుదరదు. ఉన్నది అందామా? కరచరణాదులతో కుదరదు. ఈ రెండూ కాకినటువంటి స్వరూపంతో ఉన్నటువంటిది ఏదో దానికి అరూపరూపి అని పేరు. అది లింగస్వరూపం. ఈ లింగస్వరూపం గురించి రుద్రాధ్యాయ ప్రారంభంలో ఒక అందమైన మాట ఒకటి చెప్పారు. అది ఆపాతాళన బస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అన్నారు.
అది జ్యోతిస్ఫాటిక లింగ అన్నారు. అది జ్యోతిర్లింగం. మనం జ్యోతిర్లింగాలు అంటుంటాం. జ్యోతి అంటే అపారమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సు కంటిని తొందరగా ఆకర్షిస్తుంది. ఆ తేజస్సు ఎప్పుడు జ్యోతి యొక్క స్వరూపమునకు ఆ ప్రకాశమునకు తగినటువంటి ఆకర్షణ ఎప్పుడు ఉంటుంది? అర్ధరాత్రి అయితే బాగా చీకటిగా ఉంటుంది. బాగా చీకటిగా ఉన్న సమయంలో ఆవిర్భవించేటటువంటి జ్యోతి యొక్క ప్రయోజనము మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఆ లింగాకారం ఏర్పడడం కూడా, ఆ లింగోద్భవం కూడా ఎప్పుడు జరుగుతుంది? అర్ధరాత్రి వేళ మాత్రమే జరుగుతుంది. అది ఎలా ఉంటుంది ఆ లింగం అంటే, నిజమునకు ఆ లింగ స్వరూపం ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అన్నారు. ఈ పాతాళ లోకంతో మొదలుపెట్టి ఆకాశం వరకు ఎంత దూరం ఉందో అంత దూరము కూడా ఒక కోడిగుడ్డు ఆకారంలో ఒక లింగాకృతిని పొంది ఉంటుంది. ఈ లింగాకృతిని పొంది ఉంటే దాని మౌళి అంటే ఆ శిరస్సు ఆకాశ భాగమున దగ్గరికి ఉంటే అక్కడ ఘనీభవించినటువంటి అమృత స్వరూపం కలిగినటువంటి చంద్రమండలంలోంచి ఆ అమృతం కారుతుంటుంది. కారి ఆ లింగ స్వరూపమైనటువంటి ఈ బ్రహ్మాండం అంతా సర్వకాలముల యందు ఆ అమృతం చేత తడపబడుతూ ఉంటుంది. తడపబడితే చల్లగా ఉంటుంది. ఇలా ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై, ఇలా నిండిపోయినటువంటి ఈ జ్యోతిస్వరూపమైనటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగమునకు ప్రతీకగానే ఇక్కడ మనం లింగాన్ని పెట్టుకున్నాం. అది ఇప్పుడు ఏమైంది? పాతాళలోకం నుంచి ఆకాశం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపం ఏదున్నదో అదే అక్కడ శివస్వరూపంగా మీకు లింగస్వరూపంగా కనపడుతోంది. ఇప్పుడు దాన్ని రోజు ఏం చేస్తారు మీరు? నమక చమకాలతో అభిషేకం చేస్తారు. నమకం అంటే ఏమిటి? నమకం అంటే అందులో అన్ని పరమాత్మ స్వరూపాలే అని చెప్తారు. అది చెప్పడంలో ఆఖరికి ఎంత దూరం వెడుతుందంటే, నమ చోరాయచ శష్భ్యాయచ ఫేన్యాయచ సికత్యాయచ నమ ప్రవాహ్యాయచ నమ విద్యుత్యాయచ అన్ని దొంగ దగ్గర నుంచి, వడ్రంగి వాడి దగ్గర నుంచి, కుండలు చేసేటటువంటి వాడి దగ్గర నుంచి, మేము ఆఖరికి నీటి మీద వచ్చేటటువంటి నురుగు స్వరూపంతో కూడా సమస్తము శివుడు తప్ప వేరొకటి కాదు, శివుడు తప్ప వేరొకటి కాదు, శివుడు తప్ప వేరొకటి కాదు, దానికి నమస్కారము, దానికి నమస్కారము, దానికి నమస్కారము. ఇప్పుడు ఏమవుతోంది? ఇప్పుడు మీరు అక్కడ అభిషేకం చేస్తే పాతాళం దగ్గర నుంచి ఆకాశం వరకు నిండిపోయినటువంటి ఒక గొప్ప పరమాత్మ యొక్క స్వరూపాన్ని మీరు లోపల ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యానం చేసేటటువంటి శివలింగ స్వరూపం సర్వకాలముల యందు ఆకాశములో ఉండేటటువంటి ఘనీభవించిన చంద్రుని యొక్క అమృతము ప్రవాహం చేత తడుపబడేటటువంటి ఆ లింగ స్వరూపం యొక్క చల్లదనం సమస్త ప్రాణికోటికి చల్లతనాన్ని కలిగిస్తుంది. అలా మీరు ఇక్కడ కూడా పైన ఒక ధారాపాత్ర పెడతారు. మీరు శివాలయంలో చూస్తారా, ఎదురుగుండా ఒక పెద్ద ధారాపాత్ర అని ఉంటుంది. ఆ ధారాపాత్రలోంచి సన్నగా నీరు పడుతూనే ఉంటుంది శివలింగం మీద. ఆ శివలింగం మీద నీరు పడి చల్లగా ఉంటే సమస్త ప్రాణికోటి చల్లగా ఉంటుంది. చల్లగా ఉండడం ఏమిటి? మనకి సంప్రదాయంలో ఎవరికైనా ఎప్పుడైనా ఆశీర్వచనం చేస్తే ఏమంటారు? బాబు నువ్వు చల్లగా 10 కాలాలు వర్ధిల్లంటారు. చల్లగా 10 కాలాలు వర్ధిల్లడం అంటే ఏమిటి? చల్లగా అంటే వాడికి ఏ విధమైనటువంటి దుఃఖము లేని రీతిలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాడు అనుభవించుగాక అని. ఇలా చెప్పేటప్పుడు ఒక గమ్మత్తుంది. ఆ శివాభిషేకం చేయడంలో, ఆ లింగం దగ్గరికి వెళ్లి అభిషేకం చేయడంలో మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, అక్కడ ముందు మాత్రం మీరు ఒక మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ. ఇది బాహ్యమునందు మీకు కావలసినటువంటి సమస్త ఐశ్వర్యముని ఇయ్యగలదు. ఎందుకని? అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ తప్ప వేరొకరు మన కోరిక తీర్చగలిగిన వాడెవరుంటాడు? అందుకని ఆయనే ఏ కోరికైనా తీర్చగలడు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? దుఃఖ నివృత్తి దగ్గర మొదలుపెట్టి ఏ కోరిక మీరు కోరుకోండి అంటే, అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలని కోరుకుంటే అండి అంటే, అందుకే వాంఛితార్థ ప్రదాయిని అని అమ్మవారికి పేరు. మీకు ఏది శ్రేయస్కరమో ఆ కోరికని అయ్యకి తీర్చడం తెలుసు. పిల్లవాడు ఓ పక్క దగ్గొస్తున్నా సరే ఏదో తినకూడని పదార్థం తింటానంటూ ఉంటాడు, వేడి చేసే పదార్థం తింటానంటూ ఉంటాడు, ముక్కు కారిపోతూ ఉంటుంది, పానకం తాగుతానంటాడు. అమ్మిస్తుందా? ఇవ్వదు. వాడికి ఏది కావాలో అది ఇస్తుంది. అలా మన శ్రేయస్సు పరమాత్మకి తెలుసు. మనకి కావలసిన దాన్ని పరమాత్మ మనకి కటాక్షించి మన యొక్క యోగక్షేమములను ఆయన వహిస్తారు. అందుకని భక్తి కలిగినటువంటి వాడి యొక్క యోగక్షేమములను పరమాత్మయే చూస్తారు, ఆ కోరిక తీరుస్తారు. కానీ
అభిషేకంలో మనం జ్యోతిస్ఫాటికలింగ అంటున్నాం. ఆ జ్యోతి స్వరూపం ఏం చేస్తుంది? అప్పటి వరకు చీకటి ఉంటుంది. చీకటి ఉంటే ఏమవుతుంది? ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు. చీకటి అంటే భయం ఎందుకు అంటే, చీకటిలో ఉన్న ప్రధానమైన లక్షణం అసలు అక్కడ ఉన్న వస్తువు ఒకటి, మనకి కనపడేటటువంటి వస్తువు ఒకటి. ఉన్న వస్తువు ఉన్నట్టుగా మన కంటికి కనపడదు కనుక చీకటి అంటే మనకి భయం. ఆ చీకటి, అలాంటి భయం పోవడానికి ఏం తీసుకొస్తే పోతుంది? ఓ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి మీ జేబులో పెట్టారనుకోండి, చీకట్లో భయం పోతుందా? భయం పెరుగుతుందా? భయం పెరుగుతుంది. అమ్మో 1,00,000 రూపాయలు కూడా పెట్టాడు నా జేబులోని, ఓ 4 బంగారం గొలుసులు తెచ్చేసాడు అనుకోండి, తగ్గుతుందా? తగ్గదు. ఏం చేసినా పోదు. ఏం చేస్తే పోతుంది? దీపం తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, పోతుంది. ఎందుకు పోయింది? ఇప్పుడు మీకు ఉన్న వస్తువు కనపడుతోంది. ఉన్నటువంటి పదార్థము ఏదో అది కనపడి, ఇప్పటి వరకు అసలు లేని పదార్థం ఉన్నట్టుగా కనపడేటట్టుగా చేసినటువంటి అజ్ఞానం ఏదుందో దాన్ని పోగొట్టగలిగినటువంటి స్వరూపం కనుక ఆయన పశుపతి. పాశుబద్ధస్తథాజీవ పాశముక్త సదాశివ. పాశముల చేత బంధింపబడినంతసేపు జీవస్వరూపంతో ఉంటాడు. ఒక్కసారి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆ పాశములు విడిపింపబడ్డాయా, వాడు సాక్షాత్తు సదాశివుడై ఉంటాడు. అందుకని ఆ పాశములను తీయడం కానీ ఆ పాశములను వెయ్యడం కానీ ఎవరి చేతిలో ఉంది? పశుపతి అయినటువంటి పరమశివుని చేతిలో ఉంది. ఆ అజ్ఞానం తీయగలడు, జ్ఞానం ఇయ్యగలడు. అందుకని ఆయన జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం అన్నారు. ఇది నిజానికి చాలా గంభీరమైనటువంటి మాట వాడారు. ఇక్కడ నువ్వొక్కడవే ఉన్నావు అన్నారు. అసలు రెండవ పదార్థము లేదు, కేవలము అద్వైతం. ఆయన తప్ప వేరొకటి లేదు. మరి అదేమిటండి ఆయన తప్ప వేరొకటి లేదు అని మీరు అంటున్నారు కదా, ఆయన తప్ప వేరొకటి లేకపోవడం ఏమిటి? పోనీ జగత్ సంగతి విడిచిపెట్టండి, భగవానుడి యొక్క స్వరూపంగానే అనేక రూపాలలో భగవానుడు కనపట్టలేదా? ఇక్కడే శివలింగ స్వరూపంగా శివాలయంలో స్వామి ఉంటే అలా వెనక్కి వెడితే విష్ణువాలయంలో వెంకటేశ్వర స్వామి వారిగా స్వామివారు కనపట్టలేదా? ఇన్ని రకాలుగా కనపడుతుంటే ఉన్నది ఒకటే స్వరూపము అంటే ఎలా కుదురుతుంది? ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ. ఉన్న ఒక్కడే అనేక రూపములలో కనపడుతూ ఉంటాడు. అందుకే భాగవతం దశమ స్కంధంలో పోతన గారు ఒక అందమైన పద్యం చెప్పారు. మాయచేత ఎరుక మాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున అన్ని మూర్తులయును నీవేయండ్రు. మాయ పట్టి ఉన్నంతసేపు అనేకంగా కనపడతాడు. ఒక్కసారి ఆ మాయని ఆయన తీసేశాడా, ఆ తెరని తొలగించేశాడా, అంతటా కనపడేటటువంటిది ఒక పరబ్రహ్మస్వరూపమే కనపడుతుంటుంది. దీనికి మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి శ్రీశైలం అని చెప్పి ఒక క్షేత్రం, ఆ శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదాచార్యుల వారు చాలా విశేషమైనటువంటి వర్ణన చేశారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని ఒక శ్లోకం చెప్పారు దాని గురించి. అది ప్రకటంగా క్షేత్రాన్ని చెప్తూ శివానందలహరిలో భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు బాణాదృత సత్పక్ష సుమనోవనేషున పునఃసాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని ఇంకొక శ్లోకం చెప్పారు. శ్రీశైల క్షేత్రం గురించి 2 సార్లు ప్రస్తావన చేశారు. ఆ శ్రీశైలం శివభక్తులైనటువంటి వారు వెళ్లి మాట్లాడడం కాదు, ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు 3 నేత్రములు కలిగినటువంటి తండ్రి, నువ్వు నాకు తిరుమలలో వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్నావు అని పాట పాడారు. ఎవరు పాట పాడారో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుల్ని, ఆయన అనుగ్రహాన్ని ఏ విధమైనటువంటి కావలసినటువంటి యోగ్యత లేకపోయినా నిర్హేతుకంగా పొందినటువంటి వాడిని ఆళ్వారులు అని పిలుస్తారు వైష్ణవ సాంప్రదాయంలో. ఆ ఆళ్వారులలో తేయాళ్వారులని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నారు, విష్ణు భక్తుడు. ఆయన తిరుమల వెళ్లి ఒక స్తోత్రం చేశారు వెంకటేశ్వర స్వామి వారి మీద. ఆయన అన్నారు, ఈ ఇరువురం ఒండ్రాయి చేయింది అన్నారు. నాకు ఆ 3 నేత్రములు కలిగినటువంటి మహాదేవుడుగా పిలువబడుతున్నటువంటి పరమశివుడు నాగాభరణముల చేత, ఆ చక్రము చేత,
ఆ పెట్టుకు ఉన్నటువంటి పెద్ద జటాజూటము చేత నాకు ఇద్దరుగా కనపడడం లేదు, నాకు వాళ్ళిద్దరూ ఒకటిగా కనపడుతున్నారు అన్నారు. ఈ ఇరువురు ఒన్రాయిషయింది అన్నారు. శంకరాచార్యులు వారు అన్నారు, శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అన్నారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే, శ్రీశైల క్షేత్రంలో దొరకనటువంటి ఓషధి ఉండదు, అన్ని ఓషధులు దొరుకుతాయి. అటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరో ఆయనే శేషాద్రి శృంగే సదావసంతం. శేషాద్రి శృంగమునందు కూడా ఆయనే ఉన్నాడు. అక్కడ లింగస్వరూపంగా ఉన్నాడు, ఇక్కడ కరచరణాదులతో ఉన్నాడు తప్ప రెండు మూర్తులున్నాయా? రెండు లేవు, ఉన్నది ఒకటే అని అక్కడ తేయాళ్వారు అదే మాట చెప్పారు, ఇక్కడ శంకరాచార్యులు వారు కూడా అదే మాట చెప్పారు. ఉన్నది ఒక పదార్థమే రెండుగా కనపట్టలేదు, ఒక పదార్థమే రెండుగా కనిపిస్తోంది. కానీ అక్కడున్నవాడే ఇక్కడున్నాడు, ఇక్కడున్నవాడే అక్కడున్నాడు. కోటేశ్వరరావు గారు ఎక్కడున్నారండి? ఆఫీసులో ఉన్నారు. ఆఫీసులో ఉన్న ఇందాక 4 గంటలకు ఆఫీసులో ఉన్న కోటేశ్వరరావు గారే 6 గంటలకు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. 6 గంటలకు ఇంట్లో ఉన్న కోటేశ్వరరావు గారే 7 గంటలకు ఎక్కడున్నారు? శివాలయంలో ప్రసంగం చేస్తున్నారు. 3 చోట్ల ఉన్నవాడు ఒక్కడే. అలా ఈ ఇరువురు పునరాయిషయింది. వాళ్ళిద్దరిగా కనపడిన వాడు ఇక్కడ వెంకటాచలంలో ఉన్నవాడు, అక్కడ శ్రీశైలంలో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు అన్నారు. పైగా ఆ కొండకొన్న చిత్రం చూడండి, దాని పేరు శ్రీశైలం. దాని గురించి తేయారములని అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో, ఇందాక ఆళ్వారుల గురించి నేను ఒక మాట చెప్పానే, ఈ విధమైనటువంటి యోగ్యత ఉన్నది అని చెప్పడానికి అవకాశము లేకపోయినా సరే భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించి జ్ఞానసిద్ధి పొందినటువంటి మహాపురుషులైన వారిని వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారులని పిలిస్తే, శైవ సాంప్రదాయంలో నాయనార్లని పిలుస్తారు. శైవ సాంప్రదాయంలో అటువంటి వాళ్ళు 63 మంది ఉన్నారు. ఆ 63 మంది నాయనార్లలో చాలా ప్రధానమైనటువంటి వారు అప్పర్ ఒకరు, జ్ఞాన సంబంధ నాయనర్ ఒకరు, మాణిక్యవాచకర్ ఒకరు. ఇప్పటికీ ఆ మాణిక్యవాచకర్ అంటే సామాన్యమైనటువంటి మహానుభావుడు కాదాయన. అసలు పార్వతీ పరమేశ్వరుల యొక్క మాటల కన్నా అందమైన మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారండి? సరస్వతీదేవి అంతటిది వీణ మీద కచేరీ చేస్తుంటే అమ్మవారు షహభాష్ అన్నంత మాత్రం చేత సరస్వతీదేవి ఇంత అందమైన మాటల సౌందర్యం కలిగినటువంటి తల్లి ముందు నేను కచేరీ చేయడమా అని గలీబు తెచ్చి ఆ వీణకి తొడిగేసుకుందిట. అంతటి వాక్ సౌందర్యము కలిగినటువంటి ఆ మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల కన్నా గొప్పగా మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటారా? కాని మాటల యొక్క గొప్పతనము మాటలు చెప్పడంలో ఉన్న పాండిత్య ప్రకర్ష చేత ఉండదు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక మాట అంటారు, స్తోతారం తముశంతి దేవి కవయోయో విస్పృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చతే స్తుతిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్తస్మదమర్షణీయ ప్రణితి స్వీకారతస్తే గుణాః క్షాంత్యౌదార్య దయా దయో భగవతి స్వాంప్రస్తు వీరాన్ ప్రధాన్. అమ్మా, నేను నీ గురించి వర్ణించనా? ఏమని వర్ణించనమ్మా? దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంసః తత్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. వేదములు పురాణములు ఇతిహాసములు నీ చిరునామా చెప్పగలనన్నాయి, కానీ నిన్ను వర్ణించలేం, నీ గురించి చెప్పలేం, నీ దర్శనం ఇప్పించలేమని వెనక్కి తిరిగిపోయాయి. అటువంటి నీ గురించి నేను ప్రసంగం చెయ్యనా? కానీ నీ గురించి చెప్పినటువంటి నా మాటలకి సార్థకత ఎప్పుడొచ్చిందో తెలుసా అమ్మా? నేను కాదు చెప్పగలిగినటువంటి వాణ్ణి. నేను చెప్పిన మాటలు అయ్యో ఆర్తితో పిల్లవాడు చెప్పుకుంటున్నాడని చెప్పి నువ్వు స్వీకరించిన నాడు నా మాటలకి సార్థక్యత ఏర్పడింది. మాణిక్యవాచకర్లు పార్వతీ పరమేశ్వరుల గురించి స్తోత్రం చేస్తే పార్వతీ పరమేశ్వరులంతటి వారు ముచ్చట పడిపోయి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, నాయనా నీ మాటలు మాటలు కావురా, అవి మాణిక్యముల మూటలు రా అన్నర్ట. వాళ్ళ నోటితో అలా ప్రశంసింపబడ్డారు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్ అని పేరు. మనం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలోనూ కూడా విష్ణువాలయంలోనూ కూడా తిరుప్పావై అని జరుగుతూ ఉంటుంది. మనం ధనుర్మాసంలో ఆ తిరుప్పావై మీద ఏదో 4 మాటలు చెప్పే అదృష్టాన్ని పరమాత్మ నాకు కటాక్షించారు, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో. అలా ఎలా తిరుప్పావై చేస్తారో అలా ద్రవిడ దేశం అంతటా కూడా శివాలయాల్లో తిరువెంబావై అని చేస్తారు. భగవాన్ రమణులు కూడా ఆ ధనుర్మాసం వస్తే ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఆయన యొక్క నిత్య కార్యక్రమాలన్నీ పూర్తయిపోగానే వచ్చి కూర్చుని ఆ తిరువెంబావై వింటుండేవారు. ఆ తిరువెంబావై పరమాద్భుతమైనటువంటి స్తోత్రం. అందులో కాత్యాయనీదేవి వ్రతాన్ని గోపికలు చేసి కృష్ణ పరమాత్మని భర్తగా పొందడానికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ మాణిక్యవాచకర్ వర్ణన చేస్తారు.
సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతి చేస్తారో తిరువెంబావైలో మాణిక్యవాచకర్లు అంత గొప్ప స్తోత్రం చేస్తారు. ద్రవిడ దేశం అంతటా తిరువెంబావై చదువుతూ ఉంటారు. శివాలయాలన్నింటిలో తిరువెంబావై చదువుతారు, విష్ణువాలయాలన్నిటిల్లో కూడా తిరుప్పావై చదువుతారు. అయితే అలాంటి మాణిక్యవాచకర్ పార్వతీ పరమేశ్వరుల చేత స్తోత్రము పొగడబడినటువంటి స్తోత్ర వైభవము వాగ్వైభవముగా కలిగినటువంటి మాణిక్యవాచకర్లు అటువంటి వారు కూడా శ్రీశైలం వెడితే ఆ శ్రీశైల క్షేత్రం గురించి ఒక మాట అన్నారు. ఇది తిరుప్పరుపదం అన్నారు. పరుప్పదం అంటే ఆ తమిళంలో కొండ. తిరు అంటే శ్రీ, శ్రీకా తిరు రామచంద్రన్ అంటుంటారు. తిరు అంటే గౌరవవాచకం, శ్రీ అని. శ్రీ కొండ, కొండ అంటే శైలం సంస్కృతంలో. కాబట్టి తిరుప్పరుపదం అంటే శ్రీశైలం, తిరుమలై అంటే శ్రీశైలం. ఎందుకని? తిరు అంటే శ్రీ, మలై అంటే శైలం, తిరుమలై అంటే శ్రీశైలం, శ్రీశైలం అంటే శ్రీశైలం. ఆది శ్రీశైలం, ఇది శ్రీశైలం. ఈ ఇరువురు ఒన్రాయి చేయింది. అక్కడ అదే క్షేత్రం, ఇక్కడ అదే క్షేత్రం. అక్కడున్నవాడే ఇక్కడున్నాడన్నారు తేయాళ్వార్లు. అందుకే 3 కందులు కలిగినటువంటి మహాదేవుడు అనే పేరు కలిగినటువంటి తండ్రి, నువ్వు నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నావు వెంకటేశ్వరుడిగా అని స్తోత్రం చేస్తే శంకర భగవత్పాదులు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం అన్నారు. ఆయనే నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నారన్నారు. చంద్రశేఖర పరమాచార్యుల వారు మహానుభావుడు ఒకసారి తిరుమల క్షేత్రానికి వచ్చారు. వస్తే శివుడవో మాధవుడవో అని ఒక ప్రసంగం చేశారు తమిళంలో. దాన్ని అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేట్ చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక సోవనీర్లో ఆ ప్రసంగం గురించి ప్రచురణ చేశారు. ఎంత చిత్రమైన మాట చెప్పారంటే, పూర్వకాలంలో దేవతలందరూ కలిసి ఒకసారి రామేశ్వర క్షేత్రానికి దర్శనం కోసమని వెళ్ళారట. వెడితే రామేశ్వరం వెళ్లిన తర్వాత అందులో ఎవరో ఒకడికి నాకు వ్యాకరణం బాగా వచ్చన్నవాడో, లేకపోతే నాకు సాహిత్యం బాగా తెలుసు అన్నవాడో ఎవరో ఒకడు ఉంటాడు కదా. ఒకడు లేచి అన్నాడు, అసలు రామేశ్వరము అనేటటువంటి పేరు వ్యాకరణంలో దేనికి సరిపోతుంది, దీనికి ఏ సమాసం వస్తుంది అని అడిగాడు. రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారనుకోండి, షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు అన్నారనుకోండి, బహువ్రీహి సమాసం అవుతుంది. వీళ్ళకి అనుమానం ఎక్కడొచ్చిందంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారనుకోండి, అప్పుడు రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. ఆయనకి ఈశ్వరుడు శివుడు అవుతున్నాడు ఇప్పుడు. ఎందుకని? రామేశ్వరంలో ఆయన లింగ ప్రతిష్ఠ చేసి అభిషేకం చేశారు రామచంద్రమూర్తి. ఎందుకంటే రాముని యొక్క ఈశ్వరుడు అంటే షష్ఠీ తత్పురుష సమాసం అయితే రాముడి కన్నా శివుడు గొప్పవాడు కదా. రాముని కన్నా శివుడు గొప్పవాడా, లేకపోతే రాముని ఈశ్వరునిగా కలిగినటువంటి వాడైతే శివుని కన్నా రాముడు గొప్పవాడా? ఏది కరెక్ట్ వీటి రెండింటిల్లో అంటే 2 పక్షాలు అయిపోయారు. కొంతమంది అన్నారు షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు, కొంతమంది అన్నారు బహువ్రీహి సమాసం అన్నారు. పెద్ద చర్చ అయింది. వాళ్ళు దేవతలు కదా, ఎందుకు మనం దెబ్బలాడుకోవడం, వెడదాం వైకుంఠానికి వెళ్ళి అడుగుదాం అన్నారు. అందరూ బయలుదేరి వైకుంఠానికి వెళ్లారు. స్వామి శేషశయనం మీద పడుకున్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేశారు. ఆయన ఏమర్రా మీ అందరు ఇలా వచ్చారే అన్నారు స్వామి. అంటే స్వామి మేము అందరం రామేశ్వరం వెళ్ళాం. ఆ రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి శివుడు నీకు ఈశ్వరుడై ఉన్నాడు అనుకుంటున్నాం మేము. అందుకని నీకు కూడా యజమాని శివుడా అని అడిగారు. అడిగితే శ్రీ మహావిష్ణువు అన్నారు, అందులో అనుమానం ఏముందిరా మీకు, అది షష్ఠీ తత్పురుషం కరెక్టే. శివుడు నాకు ఈశ్వరుడు, నేను శివుని యొక్క కింకరుణ్ణి. అందుకని షష్ఠీ తత్పురుష సమాసమే నిజం, అందుకే నేను అక్కడ లింగ ప్రతిష్ఠ చేశానన్నారు. ఆయన చెప్పేశారు కదా, ఇంకా శివుడే గొప్పవాడు రాముడి కన్నా, అందుకని విష్ణువు కన్నా గొప్పవాడు శివుడు అని సంతోషంగా బయటికి వచ్చారు. వస్తే మళ్ళీ అందులో కొంతమంది అన్నారు, శివుడు సత్వగుణ ప్రధానుడు, ఆయన ఎప్పుడు తనని తాను పొగుడుకోడు, అందుకని ఎందుకొచ్చింది శివుడే నా ఈశ్వరుడని అలా చెప్పేసి ఉంటాడు. కానీ జ్ఞానమునకంతటికీ కూడా ప్రధానమైన వ్యక్తి శివుడు కదా. అసలు శివుడు నిజం చెప్తాడు. శివుని యొక్క ఆ రాముని యొక్క ఈశ్వరుడా, రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు శివుడా, శివుణ్ణి అడుగుదాం పదండి కైలాసానికి వెళ్ళారు. వెడితే మహానుభావుడు ఆయనేమో సంధ్యాకాలం నృత్యం కోసం సిద్ధం అవుతున్నాడు. ఆయన వెళ్ళి అడిగారు, ఏమండి నిజం చెప్పండి, రాముని యొక్క ఈశ్వరుడా రామేశ్వరం అంటే రాముని ఈశ్వరునిగా కలిగిన వాడా, ఏది నిజం అని అడిగారు. అయితే శివుడు అన్నాడు, రెండోదే నిజం రా అబ్బాయి, రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు. నాకు యజమాని ఎవరో తెలుసా, రాముడు.
నేను రాముడి కింకరుణ్ణి. అందుకని బహువ్రీహి సమాసమే నిజం అన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ తలలు పట్టుకున్నారు. ఆయన దగ్గరికి వెడితే నాకు యజమాని శివుడు అంటాడు, ఈయన దగ్గరికి వస్తే నాకు విష్ణువు యజమాని ఈయన అంటాడు. ఇద్దరూ కులాసాగా ఉన్నారు హాయిగాను. అసలు మనకొచ్చి గొడవంతా వచ్చి పడింది. అసలు రాముడికి శివుడు ఈశ్వరుడా, శివుడికి రాముడు ఈశ్వరుడా అని అనుమానం వచ్చి పెద్ద తలకాయ ఒకటి ఉంది కదా, వేదాలు చేత్తో పట్టుకున్నది, ఎప్పుడు వేదాలు చెప్పే పెద్ద తలకాయ, 4 ముఖాలు ఉన్నవారు ఒక ఆయన ఉన్నారు బ్రహ్మగారు, ఆయన దగ్గరికి వెడదాం, ఆయన చెప్తారు అని సత్యలోకానికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా మీరు నిజం చెప్పండి, రామేశ్వరం అన్నది షష్ఠీ తత్పురుష సమాసమా బహువ్రీహి సమాసమా, రాముని యొక్క ఈశ్వరుడా లేకపోతే రాముని ఈశ్వరునిగా కలిగినవాడా, ఈ రెండింటిలో ఏది ఖచ్చితం అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, మీ అమాయకత్వం రా, మీరు దీనికోసం వైకుంఠమును కైలాసం వెళ్ళొచ్చారా, వాళ్ళిద్దరూ అలాగే మాట్లాడతారు. నేను చెప్పనా అసలు ఏమిటో, అది బహువ్రీహి సమాసము కాదు, షష్ఠీ తత్పురుష సమాసము కాదు, రాముడే ఈశ్వరుడైనాడు విశేషణ పూర్వక కథాయ సమాసం. వాళ్ళిద్దరు ఒకటే. ఎందుకని? 2 లేవు, ఉన్నది ఒకటే పదార్థం ఉంది. ఆ పదార్థమే అనేకంగా కనిపిస్తోంది. మా అబ్బాయి ప్యాంటు చొక్కా టక్ చేసుకుంటే నాకు ఇష్టం, మా అబ్బాయి పంచె కట్టుకుంటే మా నాన్నగారికి ఇష్టం, మా అబ్బాయి కుర్తా లాల్చీ వేసుకుంటే వాళ్ళ అమ్మకి ఇష్టం. అయితే ఇంత మాత్రం చేత ఆకారములో మార్పు వచ్చినంత చేత పరమాత్మలో ఉండేటటువంటి తత్వం మారిపోతుందా? మా అబ్బాయి కాకుండా ఉంటాడా? నాకు అబ్బాయే,